బాంబే కరాచీ హల్వా చేయు విధానం. కావాల్సిన పదార్థములు: 1 గ్లాస్ చిన్న గ్లాస్ కార్న్ పౌడర్, హాఫ్ నిమ్మకాయ, జీడిపప్పు, చక్కెర, నెయ్యి. కార్న్ పౌడర్ని ఉండలు లేకుండా నీళ్ళతో కలపాలి. ముందుగా స్టవ్ వెలిగించి 1 గ్లాస్ కార్న్ పౌడర్కి 3 గ్లాసుల చక్కెర వేయవలెను. ఏ గ్లాస్ అయితే కార్న్ పౌడర్ కొలత తీసుకున్నామో అదే గ్లాస్తో 3 గ్లాసుల చక్కెర వేయవలెను. నీళ్ళు అదే గ్లాస్తో 4 తీసుకోవలెను. చక్కెర కరిగేంత వరకు నీళ్ళని కలుపుతూ ఉండవలెను. చక్కెర కరిగిన తర్వాత దీనిని సగ భాగం తీసి పక్కన పెట్టుకోవలెను. ఇప్పుడు కార్న్ఫ్లోర్ని కలుపుకున్న దానిని చక్కెర దాంట్లోకి వేయవలెను. సన్నని సెగ మంట మీద కలుపుతూ ఉండవలెను, లేకపోతే ఉండలు కడతాయి. స్లిమ్లో దీన్ని కలుపుతూ ఉండవలెను. అలా కలుపుతున్నప్పుడు మనకి దగ్గరికి వస్తుంది. తీసి పెట్టుకున్న చక్కెర పాకాన్ని కొంచెం కొంచెం వేస్తూ ఉండలు లేకుండా కలుపుతూ ఉండవలెను. ఇలా చేస్తూ కొంచెం కొంచెం నెయ్యి కూడా వేయవలెను. నెయ్యి ఎవరికి ఎంత కావాలో అంత ఆప్షనబుల్. ఇందులో నిమ్మరసం చుక్కలు వేయవలెను. ఇందులో తీసుకున్న జీడిపప్పు ముక్కలు కూడా వేయవలెను. వేస్తూ కలుపుతూ ఉండవలెను. తర్వాత ఫుడ్ కలర్ వేయవలెను. నేను ఆరెంజ్ తీసుకున్నాను. తర్వాత మీ ఇష్టం, మీరు గ్రీన్ కానీ రెడ్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. పక్కన ఒక ప్లేట్లో నెయ్యి రాసి పెట్టుకొని రెడీగా ఉంచుకోవలను. ఇలా దగ్గర అయ్యేంత వరకు కలుపుతూనే ఉండవలను. అప్పుడప్పుడు కొంచెం నెయ్యి వేస్తూ ఉండలేను. దగ్గరికి అయ్యేంత వరకు కలుపుతూ అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలను. ఇలా చేతితో తడిమి చూడగా ఇలా అతుక్కోకుండా వస్తే అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చినట్టు లెక్క. స్టవ్ ఆఫ్ చేసి నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లకి సర్వ్ చేయవలను. చల్లారినాక ముక్కలు ముక్కలుగా కట్ చేయవలెను.